హాయ్ హలో ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మన తెలుగు పండగల్లో ఎంతో ముఖ్యమైన దీపావళి పండగ గురించి తెలుసుకుందాం. మీలో ఎంతమందికి తెలుసు అసలు దీపావళి పండగ దేనికి జరుపుకుంటారు అని? ఇప్పుడు ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. సుధా, నాన్నగారు కాల్ చేసి మనల్ని ఈ పండక్కి తప్పకుండా ఇంటికి రావాలి అని చెప్తున్నారు. ఆయన అడిగాక నేను కూడా కాదు అనలేకపోయాను. అందుకే ఈసారి పండక్కి ఊరు వెళదాం అనుకుంటున్నా. నువ్వేమంటావు? సరే సంపత్, అలానే వెళ్దాం. నేను కూడా ఆఫీస్లో లీవ్కి పర్మిషన్ అడుగుతాను అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఇద్దరు పిల్లలు పరుగున వచ్చి మామ్, డాడ్, మనం ఇండియా వెళ్తున్నామా అని ఎగ్జైటింగ్గా అడుగుతారు. అవును సన్నీ బన్నీ, మనం కొన్ని రోజులు మన ఇండియాలో ఉన్న మన ఇంటికి వెళ్తున్నాం. అన్నట్టు మీకు అక్కడికి రావడం ఇష్టమే కదా అని పిల్లలని అడుగుతాడు సంపత్. వాళ్ళు కూడా ఎగిరి గంతేసి మాకు ఓకే డాడ్ అని చెప్తారు. ముందుగా అనుకున్నట్టుగానే సుధా సంపత్ ఇద్దరు ఆఫీస్కి ఒక 10 డేస్ లీవ్ పెట్టి ఇండియా స్టార్ట్ అయ్యారు. ఎప్పుడూ వీడియో కాల్లో చూసే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని ఇప్పుడు రియల్గా చూడబోతున్నామని హ్యాపీగా ఉన్నారు బన్నీ సన్నీలు. వాళ్ళ ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాక లగేజ్ అంతా కలెక్ట్ చేసుకొని బయటకు వచ్చేసరికి బయట వీళ్ళ కోసం రాఘవయ్య కార్తో సహా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చిన సుధా సంపత్ ఇద్దరు ఆయన కాళ్ళకి వంగి ఆశీర్వాదం తీసుకున్నారు. పిల్లలు కూడా కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తే వద్దు అని వాళ్ళని ఆపి గుండెలకి హత్తుకొని, అరే మనవళ్ళు, మీరు ఉండాల్సింది ఇక్కడరా అని సంతోషంగా చెప్తూ సంపత్ వైపుకు చూసి 3 సంవత్సరాల నుండి మిస్ అయిన ఫీలింగ్ అంతా తీరేలా కొడుకుని తనివి తీరా గుండెలకి హత్తుకున్నాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఇంటికి స్టార్ట్ అయ్యారు. వీళ్ళు వెళ్ళేసరికి అందరూ వాకిట్లోనే నిలబడి హారతి పళ్ళెంతో ఎదురు చూస్తూ ఉన్నారు. కార్ దిగిన సుధాకి ఎదురుగా వాళ్ళ పేరెంట్స్ కనిపించేసరికి ఏడుస్తూ వెళ్ళి వాళ్ళని హ్యాక్ చేసుకుంది. సంపత్ తన భార్యని అలా చిన్న పిల్లలా చూసి వాళ్ళ నాన్న వైపుకి హ్యాపీ స్మైల్ ఇస్తాడు. అందరి పలకరింపులు అయ్యాక లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి హాల్లో సెటిల్ అయ్యారు అంతా. సన్నీ బన్నీలు మాత్రం రాఘవయ్య మరియు సుధా వాళ్ళ నాన్న మాధవయ్య వెనక తిరుగుతూ కథలు చెప్పమని అడుగుతున్నారు. చూడండి మనవళ్ళు, ఈరోజు మీరు బాగా అలసిపోయారు కదా, అందుకే భోంచేసి హ్యాపీగా నిద్రపోండి. రేపు మీరు లేచాక చాలా కథలు చెప్తాను, సరేనా అని రాఘవయ్య చెప్పగా మాధవయ్య కూడా దానికి వంతపాడాడు. దానితో ఉసూరుమన్న పిల్లలిద్దరూ సైలెంట్గా వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ బామ్మల చేతులతో గోరుముద్దలు తినేసి వెళ్ళి పడుకున్నారు. ఆ తర్వాత అందరూ కూడా భోజనాలు చేసి పడుకుండిపోయారు. మరుసటి రోజు ఉదయం అందరూ లేచి తొందరగా రెడీ అయ్యారు. పని వాళ్ళు ఇంటిని చక్కగా పూలతో అలంకరించి మామిడి ఆకులు తోరణాలుగా కట్టారు. సన్ని బన్నీలు అప్పుడే నిద్ర లేచి వచ్చి అది అంతా చూసి, గ్రాండ్పా, ఈ ఫ్లవర్స్ ఎందుకు ఇక్కడ కడుతున్నారు, లీవ్స్ కూడా పెడుతున్నారు ఎందుకు అని అడుగుతారు. ఈ రోజు నుండి దీపావళి పండగ మొదలు కదరా మనవడా, అందుకే అంత. అదేంటి గ్రాండ్పా, దీపావళి ఫ్రైడే కదా, నువ్వు ఈరోజు అంటావేంటి? ఎవరు చెప్పారు బన్నీ నీకు అని అడుగుతాడు రాఘవయ్య. అది డాడ్ చెప్పాడు నైట్. అది విన్న రాఘవయ్య సంపత్ వైపు చూడగా అతను తల పక్కకి తిప్పుకొని దిక్కులు చూస్తాడు. చూడు నాన్న, దీపావళి అనేది 5 రోజుల పండగ. అవునా, అసలు దీపావళి ఎందుకు జరుపుకుంటారు గ్రాండ్పా? చెప్తానురా, ఇలా వచ్చి కూర్చోండి. మీరంటే కుర్రకుంకలు, నాకు వయసు అయిపోయింది కదా, నేను ఎక్కువసేపు నిలబడలేను అని చెప్పి వెళ్ళి చైర్లో కూర్చుంటాడు రాఘవయ్య. సన్ని బన్నీలతో పాటుగా ఇంట్లో వాళ్ళ కూడా వచ్చి అక్కడ చుట్టూ చేరారు. అప్పుడే రాఘవయ్య చెప్పడం స్టార్ట్ చేశాడు. చూడండి పిల్లలు, దీపావళి పండగ ఎందుకు జరుపుకుంటామంటే, ఆ రోజునే సత్యభామ నరకాసురుణ్ణి వధించింది. ఆ రోజే రాముడు రావణునితో యుద్ధం గెలిచి అయోధ్యకి తిరిగి వచ్చాడు. ఆ రోజే పాండవులు వారి అరణ్యవాసం ముగించుకొని హస్తినపురం చేరుకున్నారు. ఆ రోజే వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపింది. అంటే చెడుపైన మంచి విజయం సాధించిన రోజు అన్నమాట. ఇది సరే గ్రాండ్పా, మరి ఇది 5 రోజుల పండగ అన్నావు కదా, అది ఎలా? చెప్తానురా బుడంకాయ్ అని నవ్వేసి, దీపావళి అశ్వయుజ త్రయోదశి నాడు ప్రారంభమవుతుంది. మనం దీనిని ధనత్రయోదశి అని కూడా అంటాము. రెండవ రోజు అశ్వయుజ బహుళ చతుర్దశి, దీనినే నరక చతుర్దశి అని కూడా అంటారు. ఇక 3వ రోజు అశ్వయుజ అమావాస్య. ఈ రోజునే మనం దీపావళిగా జరుపుకుంటాం. లక్ష్మీ పూజలు కూడా చేస్తాం. దీపాలతో ఇంటిని అలంకరిస్తాం. ఇకపోతే 4వ రోజు కార్తీక సంధ్యా పాంచమి, 5వ రోజు కార్తీక సంధ్యా విద్య. ఈ 5 రోజులను కలిపి జరుపుకునేదే దీపావళి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఒక్కరోజు తీరిక దొరకడానికే కష్టమవుతుంది అని ఆయన చెప్తూ ఉంటే అందరూ సైలెంట్గా వింటూ ఉన్నారు. మళ్ళీ ఆయనే మాట్లాడుతూ,
పండగ అంటేనే అందరూ కలిసి చేసుకునేది. అంతే తప్ప ఎవరికి వారు చేసుకునేది కాదు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే మామయ్య గారు చెప్పింది నిజమే సంపత్. మనం అక్కడ ఎక్కడో మన కుటుంబాలకి దూరంగా ఉండి అన్నీ మిస్ అవుతున్నాం. మన వరకు ఓకే కానీ మన పిల్లలకి అసలు ఈ విషయాలేమీ తెలియట్లేదు. ఇలా పెద్దవాళ్ళతో టైం స్పెండ్ చేస్తేనే కదా వీళ్ళకి మన సంప్రదాయాలు అన్నీ తెలిసి వస్తాయి. అవును సుధా, నిజమే. ఇక నుండి వీలు కుదిరినప్పుడల్లా ఇంటికి వచ్చి మన వాళ్ళ అందరితో కలిసి పండగ జరుపుకుందాం అని అంటాడు సంపత్. ఇక అప్పటి నుండి పండగకి సెలవులు పెట్టి మరీ ఊరు వచ్చేవారు. పండగ అంటేనే అందరూ కలిసి జరుపుకునేది కదా! అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ ఇలా చాలా మందితో ఎంత బావుంటుందో కదా! అదే నేను ఈ కథలో చెప్పాలి అనుకున్నాను. ఈ కథ మీకెలా అనిపించిందన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్, సబ్స్క్రైబ్ కూడా చేయండి.